హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. హెల్దీ లైఫ్ ని లీడ్ చేయాలంటే వెయిట్ లాస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో వెయిట్ లాస్ అనేది కూడా మనం ఎలాంటి పద్ధతిలో అంటే అలాంటి కాకుండా ఈజీగా న్యాచురల్ వేలో అవ్వాలి అంటే మనకి ఫిట్ ఇన్ 6 అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే మనకి స్లీప్ గురించి కావచ్చు, అలాగే అడిక్షన్ గురించి కావచ్చు, అన్నిటి గురించి, డైట్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో దీని గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సార్, వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకోవాలన్నా, హెల్తీగా ఉండాలన్నా కూడా వెయిట్ లాస్ ఇంపార్టెంట్. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా తప్పులు చేస్తూ ఉంటారు. లైక్ ఏంటంటే వాళ్ళు స్లీప్ విషయంలో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, ఈవెన్ ఫిట్నెస్ విషయంలో కూడా. సో ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు వెయిట్ లాస్ కోసం, ఫిట్ ఇన్ 6 అని. సో ఇందులో మీరు ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ కండక్ట్ ఇస్తున్నారు? సో వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు 100 మంది కన్నా వెయిట్ లాస్ కావాలి అనే కోరికతో వస్తే 90 మంది ఏం చెప్తారంటే, సార్ మేము వీడియోల్లో బాగా కనపడాలి, లేకపోతే మేము ఫంక్షన్కి వెళ్తున్నాం, ఫంక్షన్లలో బాగా కనపడాలి, నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో బాగా కనపడాలి. 100లో 90 మంది దీనికే వస్తారనమాట. ఇంకా మాకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు హెల్త్ కావాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ, 100లో 10 మంది. సో ఏది ఏదైనా వెయిట్ లాస్ కూడా మీరు చెప్పినట్టు నిజమే. అంటే హెల్త్ కోసం కంటే బ్యూటీ కోసమే ఎక్కువ మంది వెయిట్ లాస్ అవ్వాలి. కరెక్ట్ అండి, అది కూడా మంచిదే. వాళ్ళు హెల్త్ కోసం చేస్తున్నారా, బ్యూటీ కోసం చేస్తున్నారా, వెయిట్ లాస్ అనేది మంచిది, రైట్? వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది ఇర్రిలవెంట్, బట్ మన ఎఫెక్ట్ అనేది వెయిట్ లాస్ మెయిన్గా మంచిది. చాలా మంది ఇప్పుడు చేసే తప్పు ఏంటంటే షార్ట్ కట్స్ ఎత్తుక్కుంటున్నారు. 1 మంత్లో ఇంత వెయిట్ లాస్ కావాలి, 2 మంత్స్లో ఇంత వెయిట్ లాస్ కావాలి. లేకపోతే చాలామంది దేనికి అట్రాక్ట్ అవుతున్నారంటే, మనకు చాలామంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, దొంగ బాబాలు, దొంగ డాక్టర్లు, లేకపోతే వెల్నెస్ కోచింగ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కడు చేస్తున్నాడు. వాడు ఎవడో MBA చేశాడంట, వచ్చి హార్మోన్స్ గురించి, ఎంజైమ్స్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళు 100 పాయింట్లు చెప్తే దాంట్లో 99 పాయింట్లు రాంగ్ పాయింట్లు, వాళ్ళకే తెలియదు. సో ఇట్లానే వెల్నెస్ కోచ్లు చాలా మంది ఎక్కువైపోయినారు. అండ్ ఈవెన్ ఇప్పుడు మనం చూస్తే సార్, వెయిట్ లాస్ కోసం డైట్ ఫుడ్ అని కొన్ని పేజెస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో. కొందరు ఏం చెప్తారంటే ఎగ్స్ తీసుకోకూడదు అని చెప్తారు. కొంతమంది ఏంటంటే వెయిట్ లాస్ కి ఎగ్స్ ఇంపార్టెంట్, అది కూడా వైట్ ఎగ్ అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఎల్లో ఎగ్ ఇంపార్టెంట్ అంటుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తూ ఉంటారు. సో ఏది నిజం, ఎలా ఇవన్నీ నమ్మడం? డెఫినెట్గా అండి, మీరు ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్న లేటెస్ట్ టాపిక్ వచ్చి వెయిట్ లాస్. ఈ అందరూ వెయిట్ లాస్ కోచ్లే అయిపోతున్నారు. MBA చేసి అక్కడ ఫెయిల్ అయినోడు వెయిట్ లాసే, బిజినెస్ పెట్టి ఫెయిల్ అయినోడు వెయిట్ లాస్ కోచే, లేకపోతే ఇంజనీరింగ్ చేసి అమెరికా నుంచి రిటర్న్ అయిన వాడు వెయిట్ లాసే. అసలు ఏమీ చదువుకోనోడు, పల్లెటూరులో ఉన్నోడు వెయిట్ లాస్ కోచ్లు అయిపోతున్నారు. మీరు వెయిట్ లాస్ అని కొట్టి యూట్యూబ్కి వెళ్ళి వెయిట్ లాస్ అని కొడితే 100 వీడియోస్ తీసుకోండి, 100 వీడియోస్లో 99 వీడియోలు ఫేక్ వీడియోస్, దొంగ బాబాలు, దొంగ డాక్టర్లు, ఈ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఈ MCA బ్యాక్గ్రౌండ్, వీళ్ళందరూ వచ్చి ఏదో 2-3 పదాలు నేర్చుకొని ఒక వెయిట్ లాస్ కోచ్ని చూశాను. ఏదన్నా కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటాడు. సో మా దగ్గరకు వస్తే మేము డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాం. మా దగ్గరకు వస్తే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ప్లస్ రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్, ఏదన్నా డైజెషన్, ఆయనకి తెలిసింది అదొకటే, రైట్? సో ఇట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మంచి జరగాల్సింది పోయి ప్రజలకి చాలా చెడు జరుగుతున్నారు. అంటే మంచి క్వాలిఫైడ్ మీకు మీకు హెల్త్ గురించి అడ్వైజ్ చేయాలంటే బేసిక్స్ వాళ్ళు ఇంటర్మీడియట్లో బయాలజీ తీసుకొని ఉండాలి. బేసిక్గా బయాలజీ పైన ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళకి. బయాలజీ అసలు ప్లాంట్ అంటే ఏంటి, అనిమల్ అంటే ఏంటి, ఆల్గే అంటే ఏంటి, ఫంగై అంటే ఏంటి, మన ఎవల్యూషన్ ఎలా జరిగింది, బేసిక్స్ తెలియాలి. తర్వాత మెడికల్ కాలేజ్కి వస్తారు. మెడికల్ కాలేజ్కి వచ్చిన అనాటమీ బేసిక్, మన బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫిజియాలజీ బాడీ ఫంక్షన్ ఎలా ఉంది, హిస్టాలజీ అంటే మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి బాడీలో, అదేవిధంగా బయోకెమిస్ట్రీ అంటే మన బాడీలో ఉన్న కెమికల్స్ అన్నీ ఎలా పనిచేస్తాయి, బయోఫిజిక్స్ మెకానికల్గా మనం ఎలా ఉంటాం. ఇది ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఉంటుంది. తర్వాత సెకండ్ ఇయర్లో ప్యాథాలజీ అంటే బాడీ అబ్నార్మల్గా ఎలా చేంజ్ అవుతుంది, వైరాలజీ వైరస్ ఎలా పనిచేస్తుంది బాడీ పైన, ప్యాథాలజీ పారాసైట్స్ కానీ ఇవన్నీ ఎలా పనిచేస్తాయి. సో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఇవన్నీ ఐడియా ఉండాలి. ఇవన్నీ ఐడియా ఉంటేనే, ఇంత నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు మీకు కరెక్ట్ ఐడియా ఇవ్వగలరు. వీళ్ళు ఏంటి లేదు, విటమిన్ D గురించి ఒక 10 పాయింట్లు ఇవ్వమని ChatGPTని అడుగుతారు, అదే చెప్తూ ఉంటారు అనమాట. ఆయన పెద్ద వెయిట్ లాస్ కోచ్ అయిపోతాడు ఇప్పుడు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ప్రజలకు మంచి జరగాల్సింది పోయి చాలా చెడు జరుగుతుంది. సో అందుకే ఈ కన్ఫ్యూజన్ అంతా, ఎగ్ మంచిదా కాదా, చికెన్ మంచిదా కాదా, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి కూడా. నాన్ వెజ్ ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి,
వాళ్ళంతా బయస్ అయిపోతారు. సో వాళ్ళు వాళ్ళ హిస్టరీ అంతా పట్టి మనకు యూట్యూబ్ అల్గారిథం ఇస్తుంది. ఏమని ఇస్తుంది? సో వీడు వెజిటేరియన్ కాబట్టి నేను వెజిటేరియన్కి అనుగుణంగా ఉన్న వీడియోసే వీడి ముందు పెడితే వీడు మనకు వ్యూస్ ఎక్కువ వస్తాయని అలానే చేస్తుంది అని అంటే, సో మన అలవాట్లు బట్టి బయస్ అయిపోతుంది. బయస్ లేని ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీకు మంచి నాలెడ్జ్, మంచి ఎక్స్పీరియన్స్, మంచి క్వాలిఫైడ్, మంచి కాంపిటెన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తేనే వెయిట్ లాస్ అనేది మీకు మంచిగా జరుగుతుంది. ఇవి కాకుండా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లా దగ్గరికి పోయినారంటే ఉన్నది కాస్త ఇంకా ప్రాబ్లమాటిక్ అవుతుంది అనమాట. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఫిట్టిన్ 6లో కూడా డిఫరెంట్ తీసుకొచ్చారు. లైక్ ఏంటంటే స్లీప్కి సంబంధించి, అడిక్షన్ సంబంధించి, ఇట్లా లిపోసెక్షన్ సంబంధించి అని తీసుకొచ్చారు. ఏంటి స్పెషాలిటీ ఏంటి, ఒక్కొక్క దాని గురించి వివరిస్తారా? ఫిట్టిన్ 6 అనేది మనకు 6 months ప్రోగ్రాము. 6 monthsలో ఏంటంటే క్రాష్ డైట్ కాకుండా 6 monthsలో మీరు అన్హెల్దీ స్టేట్ నుంచి హెల్దీ స్టేట్కి వచ్చి కంప్లీట్గా మీకు కావాల్సిన వెయిట్ లూజ్ అవ్వడం, ఇవన్నీ ఏంటంటే చాలా స్పీడ్గా, చాలా సేఫ్గా, వితౌట్ సైడ్ ఎఫెక్ట్, పర్మనెంట్ రిజల్ట్స్ ఉండేటట్లు మనము కావాల్సిన వెయిట్ లాస్ తీసుకురావడమే ఫిట్టిన్ 6 అనమాట. 6 monthsలో ఇంకో 6 ఏంటంటే 6 ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ ది డైట్లో ట్రైనింగ్స్, కోచింగ్స్. సెకండ్ నిద్ర, అంటే డైట్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి ఇన్ని కూడా చెప్తారా? ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఇంతే కాకుండా ఏ టైంలో తీసుకోవాలి, టైం కాంపోనెంట్ అనేది కూడా ముఖ్యం అన్నమాట. సో ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవాలి, కన్ఫ్యూజన్. ఎగ్ తినాలా, తినకూడదా, రైట్? చికెన్ తినాలా, తినకూడదా, మటన్ ఎలా తినాలి, ఏ టైంలో తినాలి, తినాలా, తినకూడదు. మళ్ళీ ఫేజెస్ ఉంటాయి. వెయిట్ లాస్ లో మనకు 3 phases ఉంటాయి. ఒకటి ఏంటంటే వెయిట్ లాస్ ఫేజ్, వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్. వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్ లో ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, ఎలా తినాలి, ఎలా తినకూడదు. వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, ఎలా తినాలి. సో ఇట్లా ఫేజెస్ ఉంటాయి అనమాట. ఈ వెయిట్ లాస్ ఫేజ్లో కూడా మళ్ళీ 2 ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించేది ఫస్ట్ ఫేజ్ అనమాట. మనం ఈ వెయిట్ లాస్ ఫేజెస్ గురించి కూడా ఒక వీడియో చేయొచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించేది ఫస్ట్ ఫేజ్. క్యాలరీ రిస్ట్రిక్షన్ చేసేది సెకండ్ ఫేజ్. క్యాలరీ రిస్ట్రిక్షన్ చేసేటప్పుడు సింపుల్ ఎగ్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు వేరే రకంగా తీసుకోవాలి, క్యాలరీ రిస్ట్రిక్షన్ అప్పుడు వేరే రకంగా తీసుకోవాలి, వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు వేరే రకంగా తీసుకోవాలి. ఎగ్నే 3 different phases ఆఫ్ వెయిట్ లాస్లో ఉన్నప్పుడు 3 different typesలో తీసుకోవాలి. సో ఇంత నాలెడ్జ్ ఉండాలంటే మంచి ఎక్స్పీరియన్స్, ఒక డాక్టర్ అయి ఉండాలి బేసిక్గా. సో వాళ్ళు చేస్తేనే వెయిట్ లాస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనకు 6 ఎలిమెంట్స్ అనమాట. ఫస్ట్ ది డైట్, నెక్స్ట్ ది స్లీప్, థర్డ్ ది ఎక్సర్సైజ్. అంటే స్లీప్లో ఏముంటుంది సార్? స్లీప్ గురించి ఏం చెప్తారు? స్లీప్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. మనకు స్లీప్ కన్నా సరిగ్గా లేకపోతే వెయిట్ లాస్ కారు. ఇన్సులిన్ రైజ్డ్ ఉంటుంది బాడీలో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అది తగ్గాలంటే మంచి స్లీప్ కావాలి. ఇన్సులిన్ ఉన్నంత వరకు వెయిట్ లాస్ కారు. ఓకే, అంటే కేవలం ఫుడ్ ని ఎలా తీసుకోవాలో చెప్పడం కాకుండా స్లీప్ కూడా ఎలా పడుకోవాలి, ఎంతసేపు పడుకోవాలో కూడా ఇందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థర్డ్ పాయింట్ అన్నమాట. స్లీప్ అనేది సెకండ్, ఎక్సర్సైజ్ అనేది థర్డ్. కొన్ని ఎక్సర్సైజులు చేస్తే కార్బోహైడ్రేట్ అయిపోతుంది బాడీలో, వెంటనే క్రేవింగ్స్ వచ్చి తింటారు. జిమ్కి పోయి బాగా జిమ్ చేస్తారు, వెంటనే కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ వస్తాయి, బిర్యానీ తింటారు, కూల్ డ్రింక్ తాగుతారు. వీళ్ళు ఏమనుకుంటారు, పొద్దునంతా జిమ్ చేశాను కదా, నేను ఇప్పుడు ఫ్రీగా తాగొచ్చు, తినొచ్చు అనుకుంటారు. మీరు పొద్దునంతా జిమ్ చేశారు, తాగిన వెంటనే మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ కాదు. ఓకే, అంటే ఇందులో మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తారా? వెయిట్ లాస్ ఈజ్ ఆల్ అబౌట్ రెడ్యూసింగ్ ద క్యాలరీస్, స్టిల్ ఫీలింగ్ నాట్ హంగ్రీ, హ్యావింగ్ సెటైటీ. అంటే హంగర్ తగ్గించుకోవాలి, సెటైటీ పెంచుకోవాలి, స్టిల్ లో కార్బ్ ఫుడ్లో లేకపోతే లో క్యాలరీ ఫుడ్లో, లో క్యాలరీ ఫుడ్ తీసుకొని హంగర్ తగ్గించుకొని సెటైటీ పెంచుకోవడమే వెయిట్ లాస్ జర్నీ అనమాట. సింపుల్. చెప్పారు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి మనకు స్ట్రెస్లెస్ లైఫ్లో స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి, స్ట్రెస్ ఉంటే ఎలా వెయిట్ గెయిన్ అవుతారు అనేది 4th పాయింట్ అనమాట. 5th పాయింట్ వచ్చి అడిక్షన్స్, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, మర్వానా కానీ, పాన్ వీడియోలు చూడడం కానీ, లేకపోతే వీడియో గేమ్స్ అడిక్షన్ కానీ, ఈ అడిక్షన్స్ నుంచి బయటకు రావడం 5th పాయింట్. 6th ఎలిమెంట్ వచ్చి హోమియోపతి ట్రీట్మెంట్. ఈ 5కి కంట్రోల్ చేసుకోవాలి. ఈ 5లో ఏమన్నా ప్రాబ్లం వచ్చింది, కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ ఉన్నాయి, మంచి హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ తగ్గిస్తాయి. నిద్ర సరిగా పట్టట్లేదు, మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో, నిద్ర తీసుకొని వస్తాయి. ఎక్సర్సైజ్ చేయడానికి కావట్లేదు, ఎనర్జీ సరిపోవట్లేదు, పెయిన్స్ వస్తున్నాయి, హోమియోపతి యూజ్ చేయొచ్చు. అదేవిధంగా లైఫ్లో స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఎమోషన్స్ రోలర్ కోస్టర్ ఉంది, హోమియోపతి మెడిసిన్స్ ఎమోషన్స్ పైన పనిచేస్తాయి. అదేవిధంగా డీ అడిక్షన్ కావాలన్నా హోమియోపతి మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. హోమియోపతి అనేది 6 ఎలిమెంట్స్, 6 months, 6 weapons ఆర్ 6 ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్తో మనము ఇవి మాడిఫై చేసి 6 monthsలో అన్హెల్దీ స్టేట్ నుంచి హెల్దీ స్టేట్లోకి తీసుకొని వచ్చి కావాల్సిన వెయిట్కి 50 kgs లాస్ అయిన వాళ్ళు కూడా 6 monthsలో చాలా మంది ఉన్నారు. సో ఇది బెస్ట్ ప్రోగ్రామ్ అనమాట వెయిట్ లాస్. ఓకే,
నైస్ సార్. అంటే ఇప్పుడు మీరు కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఫిట్ ఇన్ 6 అని, ఇందులో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా దాదాపు 50 kgs తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారని, ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోగలరా? బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అండి. నేను 2012లో 90 kgs ఉండేవాడిని. ఈ ప్రోగ్రామ్ నేనే చేసిన తర్వాత విత్ ఇన్ 6 months 90 kgs నుంచి 57 kgs వచ్చా. చాలా 57 kgs నుంచి 2012 ఇదన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా వెయిట్ 57 kgs. సో వెయిట్ లాస్ ప్లస్ వెయిట్ మెయింటెనెన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. మనం లాస్ట్ టైం వీడియో కూడా చూసాము నా జర్నీ గురించి. మేబీ ఆ వీడియో కూడా రిలీజ్ అవుతుంది అనుకుంటా. అంటే నా పాత ఫొటోస్, కొత్త ఫొటోస్ ఇవన్నీ. సో అంటే ముందు మీరే ప్రశ్న చేసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేశారా? నైస్ సార్, చాలా చక్కగా ఉంది. అంటే ఇప్పుడున్న ఈ ఎక్కడ చూసినా మనకి మెడిసిన్ ఎక్కువ, ఏ ప్రాబ్లం అయినా సరే ఈజీగా మనకి అందుబాటులో వచ్చేస్తుంది. వీధికి 4 మెడికల్ షాపులు ఉన్నాయి, ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి అన్నీ అలా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో కూడా మీరు అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎక్కువగా టాబ్లెట్స్ ఏం యూజ్ చేయకుండా, అది కూడా మీరు ఇప్పుడు చెప్పారు కదా 6 ఎలిమెంట్స్ కూడా చాలా మంచివన్నమాట. అంటే ఇప్పుడు స్లీప్ కావచ్చు, ఈవెన్ అడిక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మీరు చెప్తున్నారంటే చాలా గ్రేట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మీరు కూడా ఇప్పుడు చెప్పిన 6 ఎలిమెంట్స్ ఎలాంటి వాటికైనా బాధపడుతుంటే, అంటే సరిగ్గా నిద్ర పట్టట్లేదు, లేదంటే ఆల్కహాల్ కావచ్చు, లేదంటే ఇంకా వీడియో గేమింగ్ కావచ్చు, ఇలాంటి వాటికి ఏదైనా సరే అడిక్ట్ అయిపోయి వెయిట్ లాస్తో చాలా బాధపడుతున్నామని ఫీల్ అవుతూ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఇప్పుడే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.